చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ఉద్యోగస్తులకు పెన్షన్లకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపిందని విమర్శించారు రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. చిత్తూరు పర్యటనలో భాగంగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి గారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనకు రాష్ట్ర ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘ వైస్ ప్రెసిడెంట్ విజయసింహారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అండగా ఉంటాం, స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తామని వాగ్దానాలిచ్చి ఇప్పుడు ఆ హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తామని ప్రగల్భాలు పలికి కేవలం 1 నెల మాత్రమే అమలు పరిచిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి, పెనువేలు సింహ, రెడ్డప్ప, రాజారెడ్డి, పెరుమాల్ రెడ్డి, ముగ్గులయ్య, దండపాని, రాజారత్నం రెడ్డి, జ్ఞాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి సంబంధించి మరి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు దాటిపోతున్నా కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏదో ఒక సాకుతో ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది చెప్పి కాలయాపన చేస్తున్నారే కానీ ఎన్నికల ముందు మాత్రం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు అన్ని విధాలా చూసుకుంటాము, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలతో పాటు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇష్యూస్ అన్నీ కూడా మేము చేస్తాం, ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పేసి అన్నారు అని దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ప్రతి సభలలో కూడా ఎన్నికలలో పెట్టినటువంటి సభలలో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు, అదేవిధంగా ఉద్యోగస్తులను కూడా చదువుకున్నటువంటి మేధావర్గంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను కూడా ఒక విధంగా మోసం చేశారని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఏదైతే బీఆర్సీ పెండింగ్ ఉందో దానికి సంబంధించి మధ్యంతర భృతిని ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, 11 నెలలు దాటిపోతున్నా కూడా ఇంకా మీకు టైం సరిపోవట్లేదా అని. అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే అన్నారు. వెంటనే అంటే ఏంటి, నెక్స్ట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో 4 ఏళ్ల తర్వాతనా అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏది కూడా ఉద్యోగస్తులకు రావాల్సినట్టు దాదాపు వాళ్ళు మేనిఫెస్టోలోనే ఒక 9-10 ఐటమ్స్ అన్ని కూడా పొందుపరచడం జరిగింది. ఏ ఒక్క ఐటమ్ కూడా చేయాల. ఉద్యోగస్తులకు చెప్పారు, అయ్యా మేము 1వ తారీఖున అందరికీ శాలరీస్ ఇస్తామని చెప్పేసి. తర్వాత అది బాగానే ఉంది, ఇస్తామని చెప్పినారు, 1 నెలలో ఇచ్చారు. తర్వాత ఏ ఉద్యోగికి కూడా, ఏ శాఖలో కూడా, ఏ జిల్లాలో కూడా ఉద్యోగులకి 1వ తారీఖున శాలరీస్ కానీ పెన్షన్స్ రావట్లా. శాంపుల్ అంటారు చూడండి, శాంపుల్ నామకే వస్తాయి అంటారు చూడండి. ఆ విధంగా 1వ తారీఖున జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ రాష్ట్ర సచివాలయంలోనూ అదేవిధంగా హెచ్ఓడీస్ కొంతమందికి ఏదో కొంత శాలరీస్ వేసి 2-3 తారీఖుల్లో కొంతమంది హెచ్ఓడీలో పనిచేసే వాళ్ళకి వేసి 6-7 తారీఖుల వరకు కూడా ఈ యొక్క శాలరీస్ ఇస్తూ పోతున్నారు. అయితే వాళ్ళు చెప్పుకునేది ఏమని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉన్నారు, 1వ తారీఖున మేము జీతాలు ఇస్తున్నామని చెప్పేసి, ప్రతి నెలా ఇస్తున్నామని చెప్పి. ఇక ఎవరికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఉద్యోగ వ్యవస్థలో 15 లక్షల దాకా ఉద్యోగులు, పెన్షనర్లు, కార్పొరేషన్స్ లో పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు. అవుట్ సోర్సింగ్ లోను, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కొంతమందికి అయితే చిన్న తరగతి ఉద్యోగస్తులకి నెల వరకు కూడా పెండింగ్ పెడుతూ ఉన్నారు శాలరీస్. ఏదో ఒక వంక చెప్తారు అడిగితే. ఇంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంత ఆలస్యం జరిగినాయంటే దానికి కారణాలు ఉండేవి. కరోనా రావడము, ప్రపంచం అంతా కూడా కరోనా రావడం వలన ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలం కావడం వలన కొంచెం అటు ఇటు అయినాయి. కానీ ఎక్కడ ఎవరికి రావాల్సినట్టు ఎక్కడ ఆపలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికి కూడా ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఉద్యోగస్తులు కూడా మరి ఎప్పుడు కూడా జీతాలు కానీ ఎక్కడ ఆపినటువంటి దాఖలాలు లేవు. అయితే ఆ కరోనా టైంలో ఏమైందంటే కొంత
మనకు రావాల్సినటువంటి రెవెన్యూ కొంచెం తగ్గిపోవడం మూలన అది కొంచెం లేట్ కావడం మూలన కొంత లేట్ అయినది. దానికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ కారణం లేదు, ఏం లేదు. మాట్లాడితే ఇంతకుముందు అది చేశారు, వాళ్ళు అది చేశారు అని చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వంలో ఏ స్కీమ్స్ ఏ విధంగా చేశారు, దేశంలో లేనటువంటి విధంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేవు. ఈ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం, ఇంటి వద్దకే వెల్ఫేర్ స్కీమ్ గడప వద్దకే చేర్చడం జరిగింది. ఎక్కడా లేవు. అయితే అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు మంచి జరిగితే వాళ్ళకి ఎక్కడ ఓట్లు వేస్తారో ప్రజలనేటువంటి నెపంతో ఈ రోజున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నేతలంతా కూడా ఒక పుట్టిన బుద్ధితో ఆ యొక్క ఏవైతే ప్రజలకు మంచి చేస్తున్నాయో ఆ యొక్క సంస్థలన్నీ కూడా విచ్ఛిన్నం చేసేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఫస్ట్ డిమాండ్ చేయాలి. యా గవర్నమెంట్ అయినా ఉండి ఫస్ట్ డిమాండ్ అనేది చేస్తాం. నాయకులుగా మేమందరూ కూడా ఉద్యోగ సంఘ నాయకులుగా పనిచేసాం. 8 సంవత్సరాల సుమారు సుదీర్ఘంగా 15 సంవత్సరాల పాటు నేను రెవెన్యూ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు స్టేట్కి సార్ రెవెన్యూ ప్రెసిడెంట్గా ఉన్నారు. సంఘాలు వేరైనా కూడా అందరూ కూడా ఒక ఐక్యంగా సమైక్య ఆంధ్ర కలిసినట్టుగా అన్నిటి కలుస్తూ ఉంటాం. అన్ని ఎంప్లాయీ సమస్యలే కాబట్టి అందరూ కలిసి పంచుకొని సీఎం దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాం. అదేవిధంగా ఏ సమస్య అయినా కానీ ఫస్ట్ మన ఇంట్లో తల్లిదండ్రులు అడుగుతాం, యూనిఫామ్ చినిగిపోయింది కొత్తలు కొనుక్కోవాలని. కానీ కొంచెం టైం ఇవ్వాలి. అయినా గాని కడుతుంటారు, బెల్లం వస్తుంది తీస్తామని. సరే అప్పుడు కూడా కొని లేదనుకో, శని తోట పెరిగినాక మళ్ళీ ఇస్తామని అప్పుడు కూడా వెయిట్ చేయాలి. ఆ విధంగానే మేము ఉద్యోగస్తులు కూడా, ఉద్యోగ సంఘ నాయకులు కూడా ప్రభుత్వానికి ఒక సఫిషియెంట్ టైం ఇవ్వాలి. ఈ రోజు డిమాండ్ చేసినాం. ఇప్పుడు గత వారంగా తిరుగుతున్నాం జిల్లాకు సార్. ప్రభుత్వానికి మన విన్నపాన్ని పోయినాక 3 DL లేదు అని అన్నాము, PSC లేదని అన్నాము. ఇదంతా పోతుంది ప్రభుత్వ దృష్టికి. మీ ద్వారా అన్ని వెళ్తారు, మీడియా ద్వారా వెళ్ళిన తర్వాత దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అన్ని ఉద్యోగ సంఘాలు కలిసేదో లేకపోతే పార్టీల తరఫున కలిసిన తర్వాత ఇది ఓన్లీ పెన్షనర్స్ అని కాదు, ఎంప్లాయీస్ కూడా ఉందన్నమాట. కలిసిన తర్వాత ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తారు. మీరు అడిగిన క్వశ్చన్ లాస్ట్ రోడ్డు మీదకి వచ్చేదానికి వచ్చే జనవరి అవుతుంది. మిగతా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్, నల్ల బ్యాట్లు, రన్ డౌన్లు పని చేయకుండా నాన్ కోఆపరేషన్, గాంధీ గారు ఎట్లయితే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ పెట్టినా అవన్నీ అయిన తర్వాత వస్తాం. ప్రభుత్వాలు కనుక టైం ఇవ్వాలా, వాళ్ళ దృష్టికి పోతా ఉంది. అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు. మీరు వర్క్ ప్రెషర్లుగా కొన్ని, మా తప్పిదాల వల్ల కొన్ని పొలిటికల్ ప్రెషర్స్ వల్ల కొన్ని అన్నీ అయ్యి చాలా సమస్యలు ఈ మధ్య వచ్చినాయి. అందరికీ కూడా అన్నగారు చెప్పినట్టే నా అప్పీలు కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా, ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా మీ ఉద్యోగం మీరు జాగ్రత్తగా చేయాలని ఉద్యోగం చేసే వాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.